వెల్కమ్ టు యూపీఎస్సీ ఓషన్. సో, లాస్ట్ క్లాస్‌లో మనం రీసెర్చ్ మెథడ్స్ ఇన్ ఆంథ్రోపాలజీ కి కంటిన్యూషన్ క్లాస్ అన్నమాట ఇది. సో, ఆంథ్రోపాలజీ ద రీసెర్చ్ మెథడ్స్ అవ్వచ్చు. 19థ్ సెంచరీ, లేట్ 19థ్ సెంచరీ ఆ తర్వాత మెథడ్స్ ఎలాగా ఎవాల్వ్ అవుతూ వచ్చినియి, ఫీల్డ్ వర్క్ మెథడ్స్ ఏంటి, ఇదంతా మనం లాస్ట్ క్లాస్‌లో చూసాము. సో, ఫస్ట్ క్లాస్ వినండి. ఆ క్లాస్‌కి కంటిన్యూషన్ క్లాస్ ఇది. సో, రీసెర్చ్‌లో ఈ ఆంథ్రోపాలజీ డెవలప్ అవుతున్న ఈ పర్స్పెక్టివ్స్‌లో, ఆ రీసెర్చ్‌లో ఉన్న మెథడ్స్ ఏంటి? టెక్నిక్స్ ఏంటి? మెథడాలజీస్ ఏంటి? అనేది ఈరోజు క్లాస్‌లో ఈ వీటి గురించి డిస్కస్ చేద్దాము. సో, సింపుల్‌గా చెప్పాలి అంటే మీరొక డెస్టినేషన్ చేరాలనుకుంటున్నారు. సో, దానికి రూట్ ఎంచుకుంటారు గదా! ఏ వెహికల్‌లో ఎళ్ళాలనేది ఎంచుకుంటారు గదా! సో, ఆహ్, ఎందుకు ఈ రూటే బెస్ట్ అనేది గూడా డిసైడ్ అవుతారు గదా! సేమ్. దట్ ఈస్ ద సేమ్ ఇక్కడ అప్లై చేయండి. మెథడ్, టెక్నిక్ అండ్ మెథడాలజీ. మెథడ్ అంటే ఒక రీసెర్చ్ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడానికి ఫాలో చేసే స్టెప్స్ కానీ, ప్రొసీజర్స్‌ని గాని మనం మెథడ్ అంటాం. లైక్ డేటా కలెక్షన్, సాంప్లింగ్, సర్వే, స్టాటిస్టికల్ అనాలిసిస్ చేయడం. సో, రీసెర్చ్ చేయడానికి ఏ రూట్‌ని ఫాలో చేస్తున్నావు అనేదాన్ని మనం మెథడ్ అంటాం. టెక్ సో, టెక్నిక్ అంటే హౌ ఎగ్జాక్ట్‌లీ యూ డూ ఇట్. ఆ మెథడ్స్‌ని ఇంప్లిమెంట్ చేయడానికి ఎటువంటి టూల్స్ అండ్ బిహేవియర్స్‌ని యూజ్ చేస్తున్నావు. లైక్ నోట్ మేకింగా, టేప్ రికార్డింగ్ ఆర్ ఇంటర్వ్యూ షెడ్యూలింగ్ ఆర్ ఫోటోగ్రఫీ. సో, ఏ మెథడ్స్‌ని ప్రాక్టికల్లీ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తున్నావు అని చెప్పేదాన్నే టెక్నిక్స్ అంటాం. మెథడాలజీ మీన్స్ వై అండ్ హౌ ద మెథడ్. ఆ మెథడ్స్‌ని సిస్టమాటిక్‌గా స్టడీ చేయడం. లైక్ వై థిస్ మెథడ్? వై నాట్ ది అనదర్ మెథడ్? సో, ఇట్లా ఈ రీసెర్చ్ అని మెథడ్ ఎందుకు సరైనది అని చెప్పేదాన్ని మనం మెథడాలజీ అంటాం. సో, మెథడ్ ఈస్ వాట్ యూ డూ. టెక్నిక్ ఈస్ హౌ యూ డూ ఇట్. అండ్ మెథడాలజీ ఈస్ వై అండ్ దట్ లాజిక్ బిహైండ్ డూయింగ్ ఇట్ ఈస్ ద మెథడాలజీ. సో, నెక్స్ట్ వచ్చేసి హ్మ్. ఈ టూల్స్ ఆఫ్ ద డేటా కలెక్షన్. మరి డేటా కలెక్ట్ చేసేటప్పుడు ఆంథ్రోపాలజిస్ట్ అందరూ హౌ దే ఆర్ గెట్టింగ్ ఆల్ దీస్ ఆంథ్రోపాలజీ సబ్జెక్ట్ అనేది ఎలా ఫార్మ్ అయింది బై డూయింగ్ సమ్ ఫీల్డ్ వర్క్ అండ్ బై గెట్టింగ్ సమ్ రీసెర్చింగ్ ఆఫ్ ద డేటా. సో, దాని గురించే కదా మనం ఈరోజు నేర్చుకుంటున్న క్లాసెస్. సో, మరి ఆ డేటాని కలెక్ట్ చేయాలి. సో, ఫస్ట్ ఇనీషియల్ స్టేజెస్ కలెక్టింగ్ ద డేటా. మరి ఆ డేటాని కలెక్ట్ చేయడానికి ఉన్న టూల్స్ ఏంటంటే అబ్జర్వేషన్, ఇంటర్వ్యూస్, త్రూ క్వెషనరీస్, త్రూ షెడ్యూల్స్, త్రూ కేస్ స్టడీస్, జీనియాలజీ, లైఫ్ హిస్టరీ, ఓరల్ హిస్టరీ, సెకండరీ సోర్సెస్. అబ్జర్వేషన్ అంటే డేటా త్రూ పార్టిసిపెంట్ అండ్ నాన్ పార్టిసిపెంట్ అబ్జర్వేషన్. ఆంథ్రోపాలజీలో పీపుల్ ఒక డేటాని కలెక్ట్ జేయడానికి పీపుల్ ఏం చేస్తున్నారు? ఎలా చేస్తున్నారు? ఎప్పుడు చేస్తున్నారు? డైరెక్ట్‌గా వాళ్ళతో వెళ్లి, వాళ్ళతో ఉండి, పార్టిసిపేట్ చేసి, ఆ డేటా కలెక్ట్ చేయడం ఒకటి. త్రూ ఇంటర్వ్యూయింగ్ మీన్స్ త్రూ ఆస్కింగ్ క్వెషన్స్ స్ట్రక్చర్డ్‌లీ ఆర్ అన్‌స్ట్రక్చర్డ్‌గా గానీ, డెప్త్ క్వెషన్స్ కానీ, ఇలా క్వెషన్స్ ఏసి, ఈవెన్ ద క్వెషనరీస్, ఓపెన్ ఎండెడ్ డిస్కషన్స్ కానీ, క్లోజ్డ్ ఎండెడ్ డిస్కషన్స్, త్రూ షెడ్యూల్స్, త్రూ సమ్ కేస్ స్టడీస్. త్రూ జీనియాలజీ మీన్స్ త్రూ యాన్సిస్ట్రీ ట్రేస్ చేయడం వల్ల, త్రూ సోషల్ రిలేషన్స్ వల్ల గానీ, త్రూ సమ్ హిస్టరీ గానీ, ఓరల్‌గా వింటున్న హిస్టరీస్ నుంచి గానీ, సెకండరీ సోర్సెస్ అయిన బుక్స్, జర్నల్స్, పబ్లిక్ రికార్డ్స్ అండ్ డైరీస్ వల్ల గూడా డేటాని ఆంథ్రోపాలజిస్ట్ అనేవాళ్ళు జనరల్లీ డేటాని కలెక్ట్ జేస్తారు. ఓకే. సో, నెక్స్టొచ్చేసి ఆహ్, ఈ అబ్జర్వేషన్ ఇవైతే మనం నేర్చుకున్నామో వీటిలో ఒక్కొక్కటిని మనం క్లియర్‌గా చూద్దాం మళ్ళీ. అబ్జర్వేషన్‌లో ఉన్న టైప్స్ ఏంటంటే పార్టిసిపెంట్, నాన్ పార్టిసిపెంట్, క్వాసీ పార్టిసిపెంట్, కంట్రోల్డ్, అన్‌కంట్రోల్డ్ అండ్ ఆల్సో స్ట్రక్చర్డ్ వర్సెస్ అన్‌స్ట్రక్చర్డ్. సో, పార్టిసిపెంట్ అబ్జర్వేషన్ అంటే ఏంటంటే ఆ సొసైటీలో పూర్తిగా ఇమర్స్ అయిపోతాడు. ఆ పర్టిక్యులర్ ఆంథ్రోపాలజిస్ట్ వాళ్ళతో కలిసి ఉంటాడు. వాటితో యాక్టివిటీస్ పార్టిసిపేట్ చేస్తాడు. ఫెస్టివల్స్ అయినా, రిచువల్స్ అయినా, డైలీ లైఫ్ అన్నీ ఎక్స్‌పీరియన్స్ చేస్తాడు. రైట్. అన్నీ ఎక్స్‌పీరియన్స్ చేసి, ఆ రీసెర్చెస్‌ని ఫైండ్ ఔట్ చేయడాన్ని మనం పార్టిసిపెంట్ మెథడ్ అంటాం. నాన్ నాన్ పార్టిసిపెంట్ మీన్స్ ఒక పర్టిక్యులర్ అంత పార్టిసిపేషన్ అనేది లేకుండా ఆహ్, దూరంగా ఉండి చూడడం. క్వాసీ పార్టిసిపెంట్ ఈస్ సమ్‌వాట్ బ్యాలెన్స్డ్. ఆహ్, లిమిటెడ్ పార్టిసిపేషన్ అండ్ లిమిటెడ్ ఆహ్, ఆబ్జెక్టివ్‌గా ఉండడం. ఈవెన్ కంట్రోల్డ్ ఒక ల్యాబ్‌లో టెస్ట్ చేసి చేయడం. అన్‌కంట్రోల్డ్ పర్స్పెక్టివ్స్. ఈవెన్ స్ట్రక్చర్డ్ అండ్ నాన్ స్ట్రక్చర్డ్ డేటాస్. సో, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్
అబ్జర్వేషన్ టైప్స్. అండ్ ఇంటర్వ్యూస్ అండ్ క్వెషనరీస్ అంటే సేమ్. ఇంటర్వ్యూస్‌లో గూడా ఈ పర్టిక్యులర్ ఆంథ్రోపాలజిస్ట్ ఎవరైతే ఉంటారో హీ ఆస్క్స్ ద క్వెషన్స్. ఆ పర్టిక్యులర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళని క్వెషన్స్ అడగడం, వాళ్ళ ఒపీనియన్స్ తెలుసుకోవడం, డిస్కషన్స్ పెట్టడం. సో, వాటి నుంచి గూడా ఈ డేటాని కలెక్ట్ జేయడం జరుగుతుంది. దెన్ ఈవెన్ ఫ్రమ్ ద షెడ్యూల్స్ గానియండి, త్రూ ఇంటర్వ్యూ గైడింగ్ ప్రాసెస్ ద్వారా గానీ, ఈవెన్ షెడ్యూల్స్ అండ్ ఇంటర్వ్యూ గైడ్స్ అంటే ఏంటంటే, ఆహ్, ఈ ఆంథ్రోపాలజీలో వెరీ ఇంపార్టెంట్ అనమాట. షెడ్యూల్స్ గానీ, ఇంటర్వ్యూ గైడింగ్ గానీ, జనరల్లీ ఇంటర్వ్యూ అంటే నార్మల్ కమ్యూనికేషన్ ఆర్ డిస్కషన్ అంటాము. బట్ ఆంథ్రోపాలజీలో ఇది చాలా డేంజర్‌కి క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో, ఈ ఆంథ్రోపాలజిస్ట్స్ ఎవరైతే ఉన్నారో వెన్ దే ఆర్ డూయింగ్ సమ్ రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఎస్పెషల్లీ they do follow some ethics while asking questions, while getting data, while collecting the data. కొన్ని స్టాండర్డ్స్‌ని ఫాలో అవ్వడం జరుగుతుంది. కొన్ని సిస్టమాటిక్ క్వెషన్స్ కానీ, కొన్ని ప్రికాషన్స్ యూజ్ చేయడం లైక్ యూజింగ్ సింపుల్ లాంగ్వేజ్ అండ్ ఈవెన్ అకౌంటింగ్ ఫర్ సబ్జెక్టివిటీ అండ్ ఆల్సో ఎన్షూరింగ్ ద రిప్రజెంటేటివ్‌నెస్‌ని ఎన్షూర్ చేయడంలో. రైట్? దిస్ ఈస్ అబౌట్ షెడ్యూల్స్ అండ్ ఇంటర్వ్యూ గైడ్. అండ్ కేస్ స్టడీ అంటే ఏంటంటే, ఒక పర్టిక్యులర్ సొసైటీ గురించి, ఒక దాని గురించి చెప్పాలి అంటే, ఒక పర్టిక్యులర్ గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక చిన్న సోషల్ యూనిట్‌ని ఇన్ డెప్త్‌గా చదివినా సరే, ఆ టోటల్ యూనిట్ గురించి చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండియన్ సొసైటీ గురించి చెప్పాలంటే, ఇండియాలో ఉన్న ప్రతి పీపుల్‌ని చెప్పాల్సిన అవసరం లేదు. ఒక సెక్షన్, ఒక సెగ్మెంట్ ఆఫ్ పీపుల్‌ని తీసుకొని మనం ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు, ఒక హోలిస్టిక్‌గా వాళ్ళని చదివినప్పుడు ఇండివిడ్యువల్లీ, ఫ్యామిలీ లెవెల్‌లో, ఎకనామిక్, పొలిటికల్లీ, మ్యారేజ్, ఆల్ ఇన్‌స్టిట్యూషన్స్, ఆల్ హోలిస్టిక్‌గా చదివినప్పుడు మనం ఒక ఓవర్‌వ్యూగా ఆ పర్టిక్యులర్ సొసైటీ గురించి చెప్పొచ్చు. థాట్ ఈస్ వాట్ అబౌట్ కేస్ స్టడీ. దాని యొక్క మేజర్ క్యారెక్టరిస్టిక్స్ చూసుకుంటే లైక్ ఇట్ ఈస్ కంటిన్యూయస్, కాంప్రహెన్సివ్, క్వాలిటేటివ్ అండ్ ఇట్ యూజెస్ మల్టిపుల్ టూల్స్. ఈ కేస్ స్టడీ వల్ల మనకు ఒక హోలిస్టిక్ పిక్చర్ అనేది వస్తుంది. అండ్ ఆల్సో ఇట్ ఈస్ హెల్ప్ ఇన్ హైపోథెసిస్ ఫార్ములేషన్, ఇన్ ప్రొవైడింగ్ అప్లైడ్ మెథడ్స్ వల్ల గూడా. బట్ కేస్ స్టడీలో ఉన్న డిసడ్వాంటేజెస్ ఏంటంటే, ఇట్ కెన్ లీడ్స్ టు సబ్జెక్టివిటీ, ఇట్ లాక్స్ సమ్ స్టాండర్డైజేషన్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో రిసోర్స్ ఇంటెన్సివ్. అండ్ జీనియాలజీ అంటే ఏంటంటే, డేటా కలెక్షన్ అనేది ఏదైతే ఉందో, దిస్ ఈస్ ట్రేసింగ్ త్రూ యాన్సెస్ట్రీ నుంచి గానీ, కిన్‌షిప్, మ్యారేజ్, రూల్స్, ఇన్‌హెరిటెన్స్ ద్వారా ఆ డేటాని ట్రేస్ చేయడం. లైక్ ఇక్కడేంటంటే బ్లడ్ రిలేషన్స్ ఉంటాయి గదా! మనకి సీసాట్‌లో. సిమిలర్‌లీ లైక్ ఆహ్, త్రూ జీనాలజీ ద్వారా మనం ఒక డేటాని కలెక్ట్ చేస్తాం. ఆ రిప్రజెంటేషన్ గూడా సిమిలర్‌లీ మనం బ్లడ్ గ్రూప్స్ మనం సీసాట్‌లో ఎలాగైతే సాల్వ్ చేస్తామో, సిమిలర్‌లీ అలా ఆ డ్రాయింగ్స్ వేసుకొని మనం ఆర్ ట్రైయింగ్ టు ఫైండ్ డేటాని కలెక్ట్ చేస్తాము. సో, దీంట్లో కూడా అడ్వాంటేజెస్ ఏంటంటే, దిస్ ఇస్ డెమోగ్రఫిక్, మ్యారేజ్ ఆర్ ఫెర్టిలిటీ, మోర్టాలిటీ డేటా, ఇంటర్ జనరేషనల్ ఇన్ఫర్మేషన్‌కి చాలా హెల్ప్‌ఫుల్ ఉంటుంది. ఇందులో కూడా ఇంటర్పర్సనల్ రిలేషన్స్, సోషల్ నార్మ్స్ అని డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జీనియాలజీస్ చూడొచ్చు. లైఫ్ హిస్టరీ అంటే ఒక పర్సన్, ఒక ఇండివిడ్యువల్ ఎక్స్‌పీరియన్సెస్‌ని మనం ఇక్కడ కలెక్ట్ చేస్తాం. ఒక ఇండివిడ్యువల్ గురించి ఫోకస్ చేసి, ఎస్పెషల్లీ ఆ పర్టిక్యులర్ ఇండివిడ్యువల్ చైల్డ్‌హుడ్ ఎలా ఉంది, లేటర్ అడల్ట్‌హుడ్, లేటర్ మ్యారేజ్ లైఫ్, లేటర్ ఓల్డ్ ఏజ్. ఇలా ఒక ఇండివిడ్యువల్ ఒక ఎక్స్‌పీరియన్స్‌ని సీక్వెన్షియల్‌గా డేటా కలెక్ట్ చేస్తాము. త్రూ ఇంటర్‌వ్యూస్, లెటర్స్ ఆర్ త్రూ ఫోటోస్. దీనివల్ల ఏంటంటే, ఒక పర్టిక్యులర్ ఇండివిడ్యువల్ అనేవాళ్ళు ఎలా ఎన్‌కల్చరేషన్ జరిగింది, పర్టిక్యులర్ ఇండివిడ్యువల్ యొక్క సోషలైజేషన్ ప్రాసెస్ కానీ, మేజర్ ఈవెంట్స్ అనేది మనం నేర్చుకోవచ్చు డేటా కలెక్ట్ చేస్తున్నప్పుడు. ఇట్ కెన్ ఆల్సో లీడ్ టు సబ్జెక్టివిటీ, సమ్ మెమరీ ఎర్రర్స్ అవ్వచ్చు. టైమ్ కన్స్యూమింగ్ ప్రాసెస్ ఇది. ఆ తర్వాత ఓరల్ హిస్టరీ అండ్ సెకండరీ సోర్సెస్ తీసుకుంటే, ఓరల్ హిస్టరీ మీన్స్ విన్న కథలు, మిత్ కానీ, పురాణాల నుంచి, సమ్ ఐ విట్నెస్ అకౌంట్స్, సాంగ్స్ ద్వారా, సమ్ సెకండరీ సోర్సెస్ నుంచి లైక్ పబ్లిక్ రికార్డ్స్, జర్నల్స్, బుక్స్, న్యూస్ పేపర్స్ నుంచి. బట్ ఇవన్నిటి యొక్క మేజర్ ఫ్యాక్ట్ ఏంటది, ఎంతవరకు రిలయబుల్ అవ్వచ్చు, ఎంతవరకు దిస్ ఈస్ సూటబుల్ అడ్వొకసీ అనే కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి ఈ ఓరల్ హిస్టరీ అండ్ సెకండరీ సోర్సెస్ వల్ల. అది కూడా వన్ టైప్ ఆఫ్ డేటా కలెక్షన్ టూల్స్ అనమాట. అండ్ పార్టిసిపేటరీ మెథడ్స్ అంటే యాస్ వి ఆల్రెడీ డిస్కస్డ్, ఆ పర్టిక్యులర్ గ్రూప్‌లోకి వెళ్ళిపోయి వాళ్ళతో పాటు నివసించి, వాళ్ళతో పాటే ఉండి వి విల్ బి ఏబుల్ టు లెర్న్ డేటా. దట్ ఈస్ వాట్ ఈస్ డన్ బై మెలినోస్‌కి. ఆ పర్టిక్యులర్ గ్రూప్ ఆఫ్ పీపుల్‌తో వెళ్ళి ఆ డేటాని మనం హోలిస్టికల్లీ వాళ్ళ నుంచి రిప్రజెంట్ చేసే మెథడ్సే పార్టిసిపేటరీ మెథడ్స్. అండ్ ఇన్ పార్టిసిపేటరీ మెథడ్స్ ఆల్సో వి షుడ్ ఫాలో సమ్ కైండ్ ఆఫ్ ఎథిక్స్.
అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం డేటా ఈ రీసెర్చ్ చేసేటప్పుడు ఎస్పెషల్లీ ఆంథ్రోపాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో దే యూస్ టు కలెక్ట్ ద డేటా. బట్ ద వెరీ ఇంపార్టెంట్ స్టెప్ ఇస్ డేటా కలెక్ట్ చేసిన తర్వాత డేటాని అనాలిసిస్ చేయడం, దాన్ని ఇంటర్ప్రెట్ చేయడం, దాన్ని పర్ఫెక్ట్‌గా ప్రెజెంట్ చేయడం అనేది కూడా ఇంపార్టెంట్. సో, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌లో ఏంటంటే మనం ఏదైతే ఒక సొసైటీ గురించో, దేని గురించైతే చదువుతున్నామో ఆ డేటా కలెక్ట్ చేసిన డేటాని దానికి పర్టిక్యులర్ ఇన్ఫరెన్సెస్ ఇవ్వడము, దానికి ఎక్స్‌ప్లనేషన్స్ ఇవ్వడము, దానికి కొన్ని ప్రికాషన్స్ యూజ్ చేసుకొని పర్ఫెక్ట్‌గా ప్రెజెంటేషన్ చేయడం అన్నది నెక్స్ట్ స్టెప్ ఇన్ రీసెర్చ్. డేటా ప్రెజెంటేషన్. లాజికల్‌గా డేటాని అనాలిసిస్ చేసి, దానికొక ఔట్‌లైన్ ఇచ్చి, ఒక రఫ్ డ్రాఫ్ట్, తర్వాత ఆ డేటాని పాలిషింగ్ చేసి, బిలో గ్రాఫ్, దెన్ ఒక ఫైనల్ డ్రాఫ్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇందులో గూడా టైప్స్ అండ్ పాపులర్ మెథడ్స్ ఉంటాయి. అండ్ ఈవెన్ వైల్ రిప్రజెంటింగ్ డేటా ప్రెజెంటేషన్ అండ్ రిపోర్టింగ్, వి షుడ్ యూజ్ సమ్ లాజికల్, ఒరిజినల్ అండ్ పాలిసీ ఇంప్లిమెంటేషన్స్, ఫ్యూచర్ రీసెర్చెస్, గ్రామటికల్ కరెక్ట్‌నెస్ ఇలాంటి కొన్ని ప్రికాషన్స్ అనేవి తీసుకోవాలి. అండ్ దెన్ డేటా అనాలిసిస్ చేయడానికి కూడా కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. లైక్ ఎడిటింగ్, కోడింగ్, క్లాసిఫికేషన్, టాబ్యులేషన్. దీనిలో కూడా డిస్క్రిప్టివ్, ఇన్ఫరెన్షియల్ అనాలిసిస్ ఎక్సెట్రా ద డిఫరెంట్ టైప్స్. సో, ఫైనల్లీ ఆ డేటాని కలెక్ట్ చేశారు. డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ అండ్ ప్రెజెంటేషన్ జరిగిన తర్వాత దేర్ ఇస్ అ ఫైనల్ కంక్లూజన్. ఈ ఫీల్డ్ వర్క్ అండ్ రీసెర్చ్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ కోర్ టు ద ఆంథ్రోపాలజీ. సో, ఈ క్లాస్ మనం ఏదైతే నేర్చుకున్నామో దిస్ ఈస్ ఆల్ అబౌట్ కోర్ ఆఫ్ ఆంథ్రోపాలజీ. ఎస్పెషల్లీ ఎగ్జామ్ పర్స్పెక్టివ్‌లో అంత ఇంపార్టెంట్ ఏం గాదు. బట్ సిలబస్‌లో ఉంది కాబట్టి వదిలేయకుండా ఐ జస్ట్ ఎక్స్‌ప్లెయిన్ ద టాపిక్. ఈస్ ఆల్ అబౌట్ ఒక సబ్జెక్ట్ ఆంథ్రోపాలజీ అనేది ఎలా ఎవాల్వ్ అయింది, అందులో ఉన్న రీసెర్చ్ మెథడ్స్ ఏంటి, ఎలాగా ఆంథ్రోపాలజిస్ట్ డేటా కలెక్ట్ జేస్తారు, ప్రెజెంట్ జేస్తారు, దానికున్న టూల్స్ ఏంటి ఎక్సెట్రా అనేది మనం ఒక అకాడమికల్ పర్స్పెక్టివ్‌లో చదువుకున్నాం. ద మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఆంథ్రోపాలజీ అనేది ఒక హోలిస్టిక్ సబ్జెక్ట్. ఇట్ యూజెస్ ద ఫీల్డ్ వర్క్. ఫీల్డ్ వర్క్‌ని ఎస్పెషల్లీ యూజ్ చేస్తుంది రీసెర్చ్ చేయడానికి. ఆ రీసెర్చ్ చేసిన డేటాని హోలిస్టికల్లీ ప్రెజెంట్ చేసి ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ పీపుల్స్ పర్స్పెక్టివ్ నుంచి కానీ, డేటాని ఇవ్వడంలో ఒక అన్‌బయాస్డ్ వితౌట్ ఒక జడ్జ్‌మెంటల్ లేకుండా డేటాని రిప్రజెంట్ చేస్తూ నేర్చుకోవడానికి చేయడానికి గానీ, లేటర్ అప్లై చేయడానికి ఆంథ్రోపాలజీ అనేది కేవలం ట్రైబల్స్‌ని చదవడమే కాకుండా రీసెంట్ ఫినామినాన్స్‌లో విలేజ్ స్టడీస్, ఇండస్ట్రియల్ సొసైటీస్ వాటితో పాటు recent times anthropology is applied in different fields. దట్ ఈ అప్లికేషన్స్ ఆఫ్ ఆంథ్రోపాలజీ అనేది మనకి 12థ్ టాపిక్ కింద వస్తది. అప్పుడు మనం ఇంకా నేర్చుకుంటాము. ఆంథ్రోపాలజీ రీసెంట్ టైమ్స్ చాలా ఫీల్డ్స్‌లో అప్లై చేస్తున్నాం. ఎస్పెషల్లీ యాస్ ఎ సివిల్ సర్వెంట్ పాలిసీ మేకింగ్‌లో గాని, ఆహ్, హ్యూమన్స్‌ని అర్థం చేసుకోవడంలో అవ్వచ్చు. పాలిసీ ఇంప్లిమెంటేషన్‌లో గాని చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. సో, దిస్ ఈస్ ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ రీసెర్చ్ మెథడ్స్ ఇన్ ఆంథ్రోపాలజీ. హౌ డేటా is collected, how data analyzed, and how data represented, what are different types of the tools, methods, and also what is a ఫీల్డ్ వర్క్ అనేది ఆంథ్రోపాలజీలో ఎలా ఎమర్జ్ అయింది, దానికి కాంట్రిబ్యూట్ చేసిన డిఫరెంట్ ఆంథ్రోపాలజిస్ట్స్ ఎవరు, ఫ్రమ్ లేట్ 19th సెంచరీ టు ద 20th సెంచరీ, అండ్ యాజ్ అ సబ్జెక్ట్‌గా ఎలా ఎమర్జ్ అవుతూ వచ్చింది. సో, దిస్ ఈస్ ద హోల్ కాన్సెప్ట్. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. ఎనీ డౌట్స్ కామెంట్ డౌన్, అండ్ నెక్స్ట్ క్లాస్‌లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ హ్యాపీ లెర్నింగ్.